గురుగారు ఆగస్టు 15 ఆ, సాహార్ గట్టిగా ర్యాలీ అను ఆ, పిరమిడ్ ఓపెనింగ్ అంటున్నారు. అంతా మీరే అంట కదా, ఏంటి దాని గురించి చెప్పండి కొంచెం. ఓకే రామకృష్ణ, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. నాది ఏమీ లేదు, అంతా నేచరు ప్రకృతే చేస్తుంది, నేనేమి చేయట్లేదు అని జనం అనుకుంటున్నారు. మరి ఆగస్టు 15 రోజు మహాత్మా గాంధీ జయంతి రోజున మరి స్వతంత్రం సంపాదించిన మహానుభావుడులో అందరూ ఈయన కూడా ఒక మహానుభావుడు. మరి పేరు అందరూ కూడా ఆగస్టు 15 మహాత్మా గాంధీ జయంతి రోజు అంటారు కాబట్టి ఆ రోజున మరి శాకాహార ర్యాలీ అది నడపటం జరుగుతుంది మిత్రులారా. అంటే నేను ఏమీ చేయట్లేదు, ఎప్పుడు నేను ఈ శాకాహారం గురించి నేను కొంచెం ఎక్కువగా లైక్ చేస్తాను. ఆయన ఎక్కువగా మహాత్మా గాంధీ శాకాహారిగా ఉంటాడు కాబట్టి మహాత్మా గాంధీ జయంతి రోజున స్వతంత్రం మనకి ఎలాగొచ్చిందో అలాగే జంతు సామ్రాజ్యానికి కూడా అదే స్వతంత్రం రావాలని నేను ఈ కార్యక్రమం ఈ నేచర్తో ప్రకృతితో మా పిరమిడ్ మాస్టర్లు అందరితో కూడా ఇది కలిసి చేయటం జరుగుతుంది మిత్రులారా. మరి అదే రోజున కూడా మరి సత్తుపల్లి రూట్లో చలపతి గారిది ఒక ధ్యాన కేంద్రం అది ఒకటి స్థాపించడం జరిగింది. ఆ రోజునే అది కూడా ఓపెనింగ్ చేసి ప్రాణప్రతిష్ఠగా ఆ పిరమిడ్లో మెడిటేషను చేసుకుంటానికి అందరికీ అవకాశంగా ఉచితంగా జరుగుతుంది. నేను కూడా కట్టాను, అది నాలాగా ఆ మిత్రుడు కూడా ఒకడు స్టార్ట్ చేశాడు. అలాగే ఇస్తనపేటలో 3 పిరమిడ్లు ఉన్నాయి, 3 పిరమిడ్లో కూడా ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు, ఇది అందరూ చేసుకోవచ్చు. అందరూ ఆరోగ్యంగా కోసం ఈ పిరమిడ్స్ని నడపడం జరుగుతుంది. ఎక్కడ ఒక రూపాయి తీసుకోవడం తెలియదు, చక్కగా దీన్ని మనం వినియోగించుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్పిస్తున్నాను, ఇది నా జీవనం కోసం నేను నేర్పిస్తున్నాను. నా తల్లిదండ్రులను బతికించుకోవడం కోసం, మరి నాతో పాటు మరి నా భార్య పిల్లలని జీవనం కోసం నేను డ్రైవింగ్ మాత్రం నేర్పిస్తున్నాను. కానీ ఇప్పుడు చేసే పని నేచర్ పని, ప్రకృతి పని మిత్రులారా. నేచర్ పని కూడా మనం చేసుకొని ఇక్కడే మనం అది సంపాదించుకొని తీసుకెళ్ళాలి. డబ్బు ఇక్కడ సంపాదిస్తున్నాం, డబ్బు ఇక్కడ పనిచేస్తుంది మిత్రులారా. డబ్బు పైన పనికిరాదు మిత్రులారా. పైనకి పని చేసేది ఏంటి? ఈ నేచర్ పని, ప్రకృతి పని మనం చేసుకోవాలి మిత్రులారా. ఇది ప్రతి వాళ్ళు వినియోగించుకొని జంతు బలులు ఆపాలని, ఏ జీవిని చంపకూడదని ఒక ఆశయంతోనే మనం చక్కగా ఈ